లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ల్యాండ్స్కేప్ను ప్రజాస్వామీకరించే లక్ష్యంతో కీలకమైన చర్యలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గూగుల్ పే మరియు ఫోన్పే వంటి దిగ్గజాల మార్కెట్ హోల్డ్ను తగ్గించడంపై దృష్టి సారిస్తుంది. ఈ ఇద్దరు ప్లేయర్లు యూపీఐ లావాదేవీలో దాదాపు 86% వాల్యూమ్ను కలిగి ఉండడంతో ఎన్పిసిఐ వివిధ ఫిన్టెక్ స్టార్టప్లను ఆలోచనాత్మకంగా మార్చడానికి మరియు ఈ ఏకాగ్రతను పలచన చేసే వ్యూహాలను అమలు చేయడానికి పిలుపునిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ చర్యల కారణంగా మార్చి చివరి నాటికి పేటీఎం యూపీఐ మార్కెట్ వాటా 13% నుండి 9.1%కి పడిపోయింది. ఇది డిజిటల్ చెల్లింపుల రంగం యొక్క అస్థిరతను మరియు అధిక స్టేక్ స్వభావాన్ని నొక్కి చెబుతుంది. ఎన్పిసిఐ యొక్క వ్యూహాల్లో క్రెడ్, ఫ్లిప్కార్ట్, ఫాంపే మరియు అమెజాన్ వంటి కీలక చర్చలు ఉంటాయి. వారి యూపీఐ లావాదేవీ సామర్థ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. రెగ్యులేటరీ పుష్ బ్యాకుల మధ్య యూపీఐ లావాదేవీలో వ్యక్తిగత కంపెనీ వాటాపై 30% మార్కెట్ క్యాప్ కోసం ఎన్పిసిఐ వాదిస్తూనే ఉంది. ఆ దేశం ఇప్పుడు డిసెంబర్ 2024 వరకు పొడిగించబడింది. ఎన్పిసిఐ యొక్క విధానం మంచి పోటీని ప్రోత్సహించడమే కాకుండా ఆఫర్ల ద్వారా కొత్త ప్రవేశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కస్టమర్లను వారి ప్లాట్ఫామ్లకు ఆకర్షించడానికి వారికి ప్రోత్సాహకాలు. ఇంకా ఉద్భవిస్తున్న యూపీఐ సేవలకు ప్రోత్సాహక పథకం గురించి ఆర్బీఐ యొక్క ఆలోచన మరింత సమతుల్య పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి బలమైన ప్రభుత్వ పుష్ను చూపుతుంది. ఇక్కడ స్థానిక స్టార్టప్లు బెహమతులో పాటు అభివృద్ధి చెందుతాయి. ఇది భారతదేశంలో డిజిటల్ చెల్లింపు వ్యూహాలను పునర్వించగలదు. ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆవిష్కరణ మరియు చేరికను ప్రోత్సహిస్తుంది.